ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. ఈ రోజు బ్యాక్ మీద ఫుల్ ఫోకస్ పెట్టా. కొంచెం సీరియస్ గా సెషన్ స్టార్ట్ చేశా. వార్మ్ అప్ తర్వాత ఫస్ట్ సెట్ నుంచి గ్రిప్ టైట్ గా పెట్టి పుల్ చేస్తున్నా. అప్పుడే బ్యాక్ మొత్తం ఎంగేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక్కొక్క రెప్ ని హరీ లేకుండా కంట్రోల్ గా చేస్తున్నా. వెయిట్స్ కన్నా మూవ్మెంట్ కరెక్ట్ గా ఉండడం ఇంపార్టెంట్ అనిపించింది ఇవాళ. మధ్యలో కొంచెం హెవీ అనిపించినా ఫోకస్ మిస్ కాకుండా కంటిన్యూ చేశా. ఒక్కో వేరియేషన్ లో యాంగిల్ మార్చినా ప్రతిసారి బ్యాక్ వేరే పార్ట్ హిట్ అవుతుంది. అదే మెయిన్ పాయింట్. ఒక్కటే మూవ్మెంట్ లేకుండా వేరియేషన్స్ ఇంపార్టెంట్. గ్రిప్ స్ట్రాంగ్ గా ఉంటే పుల్ బెటర్ గా ఉంటదని క్లియర్ గా ఫీల్ వచ్చింది. బైసెప్ లో ఫస్ట్ సెట్ నుంచి కల్ చేస్తూ టెన్షన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశా. వెయిట్ ఎక్కువ కాకుండా కంట్రోల్ తో చేస్తే బెటర్ ఫీల్ వచ్చింది. మధ్యలో కొంచెం హెవీ అనిపించినా ఫామ్ మిస్ కాకుండా కంటిన్యూ చేశా. లాస్ట్ రెప్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అయినా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. స్వింగ్ లేకుండా చేస్తే డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫాస్ట్ గా కాకుండా స్లోగా కంట్రోల్ గా చేస్తే రిజల్ట్ బెటర్ ఫీల్ అవుతుంది. మిర్రర్ లో చూస్తే షేప్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. కొంచెం టైట్ గా ఉన్న సెషన్ అయిపోయాక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. వర్కౌట్ అయిపోయాక ఫ్రెష్ అయ్యి మీల్ కంప్లీట్ చేసుకుని ఫ్రెండ్స్ తో బయటకు వచ్చా. పక్కన కోకోనట్ జ్యూస్ ఉంటే తాగేసి డే ని కంప్లీట్ చేశా. సరే మళ్ళా ఉంటా, రేపు కలుద్దాం.